you. Thank you, brother. Thank you. అన్న మీ వాయిస్ లోలో ఉంది కొంచెం. Is it okay now? యా లిటిల్ బిట్ మోర్ అన్న ఐ థింక్. Yeah. Thank you. Thank you for the opportunity, Anna. Jude Anna, Prakash Anna from Reformed Union. Thank you for the opportunity. ఈ సాయంకాలం మనందరం ఈ విధంగా ఈ ప్రత్యేకమైన సందర్భంగా కూడుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సెషన్లో మనం ప్రాముఖ్యంగా మాట్లాడుకోబోతున్నటువంటి విషయాల్ని మనందరం పరిశీలన చేద్దాం. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరున శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున భారతీయ క్రైస్తవ దినోత్సవం అని మనందరం అనుకుంటున్నాం. ఉదయం నుండి కూడా ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ నుండి కూడా చాలా మంది జూలై 3 భారతీయ క్రైస్తవ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా చాలా వీడియోస్, పోస్ట్లు, ఫొటోస్ పెడుతూ ఉన్నారు. ఈ రోజును ఫిక్స్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని దయ వల్ల ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ విధంగా జరుపుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. జూలై 3 క్రీస్తు శకం 72వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులైనటువంటి 12 మందిలో ఒకడైన తోమా భారతదేశానికి వచ్చి పరిచర్యను జరిగించి తన పరిచర్యను ముగించినటువంటి రోజు, హతసాక్షిగా తోమా చనిపోయినటువంటి ఈ రోజును భారతీయ క్రైస్తవ దినోత్సవంగా మనందరం కూడా భారతదేశంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు పర్టిక్యులర్గా ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే, భారతదేశంలో క్రైస్తవ్యం అనేది తెల్లోళ్ళ మతం అని, అమెరికా వాళ్ళు తీసుకొచ్చారని, ఈ మధ్యనే నిన్నగాక మొన్న వచ్చిందని, ఇదేదో కొత్త మతం అని, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. చాలా ఒక రకంగా చెప్పాలంటే మతోన్మాదులు అని అనొచ్చు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఉన్మాదాన్ని జరిగిస్తున్నటువంటి కొంతమంది క్రైస్తవ్యానికి పూర్తిగా విరుద్ధంగా ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చిన మతాల్లో ఒకటి, ప్రజల్ని మోసం చేయడానికి, లేదనంటే ఏదో వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడానికి, లేదనంటే ఆ పేరు అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడానికి, ఇలాంటివి వాటి కొరకు మాత్రమే క్రైస్తవ్యం ఉంది, వచ్చింది అనే విధంగా కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పూర్తిగా అబద్ధం అనే విషయాన్ని అందరూ గుర్తించడానికి, క్రైస్తవ్యం కొత్తగా వచ్చిందో, అమెరికా వాళ్ళు తీసుకొచ్చిందో, లేదనంటే ఇంకొక దగ్గర నుండి వచ్చిందో కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కాలం సంపూర్ణమైనప్పుడు ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైం రక్షణ ఆయన ప్రణాళిక చొప్పున భూమిపైన ఉన్నటువంటి మానవులందరికీ ఏ భేదం లేకుండా అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు మాట్లాడే వారికి దేవుని కుటుంబంలో చేరడానికి ఆయన సిద్ధపరిచి ఉంచినటువంటి రక్షణ ప్రణాళికను యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా 2000 సంవత్సరాల క్రితం దానిని నెరవేర్చిన ఆ మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యం, క్రైస్తవులు, క్రీస్తు శిష్యులు, రక్షణ అనేటువంటి విషయం ప్రారంభమైనటువంటి ఆ మొదటి దినాల్లోనే భారతదేశంలో క్రైస్తవ్యం ప్రారంభమైంది అనే విషయాన్ని చాలా తక్కువ మంది గుర్తించారు. చాలా తక్కువ మందికి ఆ విషయం తెలుసు. ఆ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ విధంగా మనం కూడుకున్నాం అన్నమాట. ఈ విధంగా మనం కలుసుకుని ప్రాముఖ్యంగా ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రెండవది, మనం తోమా పరిచర్యను జ్ఞాపకం చేసుకోవడానికి, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పుకార్లను ఖండించడానికి, మన తోటి సహోదరులందరినీ శ్రమల్లోనూ, నష్టాల్లోనూ, భయంకరమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటూ
అపోజిషన్, పర్సిక్యూషన్ అనుభవిస్తున్నటువంటి మన తోటి సహోదరులందరినీ మనం బలపరచడానికి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి, క్రైస్తవ్యం ఏ విధంగా వ్యాప్తి చెందుతూ వచ్చిందో, నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని ఆనాటి భారతీయులు ఏ విధంగా ఆహ్వానించారో, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకుని, ఎక్కడో ఒకరు ఇద్దరిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఇంతే అనేటువంటి మాట మనం మాట్లాడుకోకుండా, భారతదేశానికి క్రైస్తవ్యానికి ఉన్నటువంటి సత్సంబంధాలను గురించి మనం మాట్లాడుకోవడానికి ఈ రోజున ఈ సెషన్లో మనందరం కూడుకున్నాం. ఒక చిన్న వాక్యాన్ని, లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని హెబ్రీలకు రాసిన పత్రికలో గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఎందుకు మనం తోమాను గురించి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఈరోజు క్రైస్తవ్యంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, సమాజంలోనూ దేశంలోనూ సంఘాల్లోనూ మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి మనం స్ట్రేంజ్గా ఫీల్ అవ్వకుండా, మనం ఏదో మనకి మాత్రమే ఇలా జరుగుతుందేమో అని భయపడకుండా, మనకు ముందు ఒక గొప్ప సాక్షి సమూహం ఉంది, వారిని చూసి మనం మనకు ముందు మాదిరిగా పందెములో పరిగెత్తిన వారు ఉన్నారు అని వారిని జ్ఞాపకం చేసుకోవడానికి, వారిని బట్టి ప్రోత్సహింపబడి మన విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం ఏ విధంగా ముందుకు పరిగెత్తాలో నేర్చుకోవడం కొరకు మనం ఈ విధంగా ధ్యానం చేసుకుంటున్నాం, ఈ విధంగా కలుసుకున్నాం, మనం ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. అది 52వ సంవత్సరం, క్రీస్తు శకం 52, క్రీస్తు శకం 52వ సంవత్సరం. దాదాపుగా ఒక షిప్ నిరణం అనేటువంటి ప్రాంతంలో తోమత్తు కడువ అనేటువంటి ఒక చిన్న రేవుకి వచ్చింది. అక్కడి నుండి ఆగ్గానే ఆ రేవు దగ్గర నుండి ఆ చిన్న పడవలో నుండి కొంతమంది దిగారు. వాళ్ళలో ఒక వ్యక్తి చామన ఛాయ రంగుతో, సాధారణంగా ఒకలాంటి భక్తి భావంతో, ఒక పవిత్రమైనటువంటి భక్తి తన ముఖంలో, తన ముఖ తేజస్సులో కనపడుతూ ఉంది. నెమ్మదిగా దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వచ్చి రాని భాషలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలోనికి ఆయన దిగిన రేవులోనే ఒక 7 బ్రాహ్మణులు సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉన్నారు వేకువజామునే. ఏం చేస్తున్నారు అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు చెప్పారు, మా దేవుడికి మేము నమస్కారం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం అని. ఏడు మీ దేవుడు అని అడిగితే సూర్యుడిని చూపించి ఆ సూర్యుడే మా దేవుడు అని చెప్పారు. చెప్తే సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడు దేవుని సృష్టి అని చెప్పాడు. చెప్తే వాళ్ళు కాదు, ఆయనే మా దేవుడు అని అంటే, సరే దేవుడు అని అన్నారు కదా, మనం ఒక చిన్న సవాలు పెట్టుకుందాం, ఒక చిన్న పందెం పెట్టుకుందాం. ఒకవేళ మీ దేవుడు నిజంగా దేవుడే అయితే, ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు కదా నీళ్లు పైకి జల్లి, అలాగే మీ దోసెలతో నదిలో ఉన్నటువంటి ఆ నీళ్లు తీసుకుని పైకేయండి, పైకి విసిరిన నీళ్లు పైనే ఆపేయమని చెప్పండి మీ దేవుడికి. కింద మీరు దోసెలతో తీసిన నీళ్ల దగ్గర ఆ కాలువలో, ఆ చిన్న రేవులో, ఆ నది పాయిలో ఆ గుంట అలాగే ఉండిపోవాలి. మీరు దోసెలతో తీసిన చోట నీటిని అలా నిలబెట్టమని చెప్పండి మీ దేవుడు నిజమైన దేవుడైతే, మీరు నిజంగా ఆయన్ని పూజిస్తుంటే, మీది నిజమైన భక్తి అయితే అని సవాల్ చేశాడు. వాళ్ళు దానికి అంగీకరించి చాలా సీరియస్గా ఆ సవాల్ని స్వీకరించి పూజ చేయడం మొదలుపెట్టారు. నీళ్లు తీస్తున్నారు.
నీళ్లు తీయగానే మళ్ళీ ఆ గుంట పొడిపోతుంది, పైకేస్తున్నారు, పైకేసిన నీళ్లు కింద పడిపోతున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా కానీ నీళ్ళు అలా ఉండట్లేదు. వాళ్ళు చేసి 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 చాలా సార్లు చేసి విసుగెత్తిపోయారు. నువ్వేమంటావు ఇప్పుడు అని అంటే, నేను చేస్తాను నేను చెప్పినట్టు, అప్పుడు మీరు నా దేవుడు నిజమైన దేవుడని అంగీకరిస్తారా అని అడిగాడు. అంగీకరిస్తామని చెప్పారు. వెళ్ళి నీళ్ళల్లో దిగాడు, దోసెలతో నీళ్లు తీశాడు. నీళ్లు తీసిన చోట గుంట అలాగే ఉంది. నీళ్లు పైకి విసిరాడు, పైకి విసిరిన నీళ్లు పైనే ఉన్నాయి, కిందకి పడలేదు. మళ్ళీ అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. కాసేపు ఆగిన తర్వాత యేసయ్య పేరున నీళ్లు కింద పడాలి అని ఆజ్ఞాపించాడు. నీరు కింద పడింది. ఆశ్చర్యపోయి ఎవరి దేవుడు అని అడిగితే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్తని దేవుని గురించి తెలియజేసి యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ పూజ చేస్తున్నటువంటి ఆ 7 బ్రాహ్మణులు కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను అంగీకరించి మారు మనసు పొంది ఆ చిన్న గుంపు మొట్టమొదటి భారతీయ సంఘంగా ఏర్పడింది. ఆ వ్యక్తి తోమత్తి కడువ అనేటువంటి ప్రాంతంలో ఇది జరిగిందనమాట. నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు చర్చ్ హిస్టరీ టూర్కి వెళ్ళినప్పుడు ఆ తోమత్తి కడువ అనే ప్రాంతానికి వెళ్ళాను. ఆ రేవులో దిగాను. మేమందరం ఒక 30-40 మంది స్టూడెంట్స్ ఆ రేవులో దిగాము. తోమ ప్రార్థన చేసినప్పుడు నీళ్ళు ఆపే దేవుడు మేం చేస్తే ఎందుకు ఆపడు అని అన్నట్టుగా మేమందరం దోసెళ్ళతో నీళ్లు పట్టుకుని ఆ స్టోరీ విని ఇన్స్పైర్ అయిపోయి ఎక్సైట్మెంట్తో నీళ్లు పైకేసాము. కానీ ఆగలేదు, మాకు జరగలేదు. అయినా మాకు నిరాశ ఏమీ లేదు. ఎందుకంటే తోమ చేతిలో ఆనాడు రాయబడినటువంటి అధికారపూర్వకమైన బైబిల్ గ్రంథం లేదు. తోమ ప్రకటించిన అదే సువార్త కలిగినటువంటి 66 పుస్తకాల పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రోజున మన చేతిలో ఉంది. తోమ చేసిన అద్భుతం కంటే స్థిరమైనటువంటి దేవుని ప్రవచన వాక్యం ఈ రోజున మన చేతిలో ఉంది. అది అన్నింటికంటే ప్రాముఖ్యమైన గొప్ప సంగతి. తోమ భారతదేశానికి రాలేదు, తోమ ద్వారా కాదు క్రైస్తవ్యం వచ్చింది అని వాదించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మిగతా బయట వాళ్ళు ఎవరన్నా తోమ రాలేదు అని అంటే పర్వాలేదు, కానీ దురదృష్టవశాత్తు విచారకరంగా చాలామంది క్రైస్తవులు కూడా తోమ భారతదేశానికి రాలేదు అని సవాళ్లు విసురుతున్నారు ఈ రోజున. మొట్టమొదటిగా తోమ భారతదేశానికి వచ్చాడు అని అనడానికి ఉన్నటువంటి సాంప్రదాయకమైనటువంటి రుజువులు, చారిత్రాత్మకమైనటువంటి రుజువులు మనం చూసి తోమ పరిచర్య, తోమ మరణం, తోమ తర్వాత క్రైస్తవ్యం ఏ విధంగా భారతదేశ చరిత్రలో ఉందో అనేటువంటి విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా. తోమ భారతదేశానికి వచ్చాడు అని చెప్పేటువంటి సాంప్రదాయకమైనటువంటి రుజువులు ఏంటంటే, ఒకటి సాధారణమైనటువంటి సాంప్రదాయం, జనరల్ ట్రెడిషన్ అని అంటాం. భారతదేశానికి మొట్టమొదటిగా తోమ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ వచ్చాడు. ఆయన భారతదేశంలోనే పరిచర్య చేసి భారతదేశంలోనే హతసాక్షిగా చనిపోయాడు అనేటువంటి విషయాలు కొన్ని రచనల ద్వారా మనం చూడగలుగుతాం అన్నమాట. దానికి రుజువుగా డిడస్కాలియా అపోస్టలోrum అని అంటాం. అంటే టీచింగ్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తలుల బోధ, అపోస్తలులు బోధించినటువంటి విషయాలు రాయబడినటువంటి ఒక గ్రంథంలో ఈ మాటలు అపోస్తలుడైనటువంటి తోమ భారతదేశంలో తూర్పున ఉన్నటువంటి హిందూ దేశంలో పరిచర్య చేశాడు, పరిచర్యకి వెళ్ళాడు, అది ఆయన మిషన్ ఫీల్డ్ అనేటువంటి విషయం మెన్షన్ చేయబడ్డాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత సెయింట్ ఎఫ్రాయిం అనేటువంటి ఆయన ఒక పాట రాస్తాడు. ఆ పాట పేరేంటంటే ఆన్ థామస్ ది అపోస్టల్ అనేటువంటి ఒక పాట. ఆ పాటలో తోమ భారతదేశానికి వచ్చాడు అనేటువంటి ఒక మాట ఆయన రాస్తాడు. తర్వాత ఆయన రాసినటువంటి రచనల్లో కూడా మొదటి శతాబ్దంలో అపోస్తలుడైనటువంటి తోమ భారతదేశంలో పరిచర్య చేశాడు అనే విషయాల్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సెయింట్ గ్రెగరీ, సెయింట్ ఆంబ్రూస్ అనేటువంటి వాళ్ళు తోమ భారతదేశంలో పరిచర్య చేశారు అనేటువంటి విషయాన్ని వారు గుర్తించారనమాట. అది సాధారణమైనటువంటి సాంప్రదాయబద్ధంగా ఏనాటి నుండో వస్తున్నటువంటి ఆ పాటల్లో మనం చూడగలుగుతాం. తర్వాత
మలబార్ ట్రెడిషన్ లేదనంటే ఇండియన్ ట్రెడిషన్, భారతీయ లేదా మలబార్ సాంప్రదాయం అని అంటాం. దీని ప్రకారంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి క్రాంగనూర్ అనేటువంటి సముద్ర తీర ప్రాంతానికి 52వ సంవత్సరం, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అపోస్తులుడైన తోమా వచ్చాడు. అక్కడ నుండి మరలా ఇంకొక చిన్న పడవెక్కి ఆ నది పాయలు గుండా లోపల ఉన్నటువంటి ఓళ్లలోకి వచ్చాడు అనేటువంటి విషయాలు ఈ మలబార్ ట్రెడిషన్లో వాళ్ళు చెప్తా ఉంటారన్నమాట. వచ్చి కేరళలో ఉన్నటువంటి కొంతమంది హై క్యాస్ట్ పండితుల్ని, బ్రాహ్మణుల్ని మొట్టమొదట వారికి సువార్త ప్రకటించి వారిని యేసుక్రీస్తు ప్రభు వైపుకు తిప్పినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇది కేరళలో ఉన్నటువంటి ట్రెడిషన్. ఆ తర్వాత కేరళలోనే ఉండి 7 సంఘాలు 7 ప్రదేశాలలో ఆయన సువార్తను ప్రకటించి, అంటే ఆయన ప్రకటించేటువంటి సువార్త చాలా ఆసక్తిగాను, చాలా అధికారంతోనూ, క్రీస్తు కేంద్రంగాను ఉండేది. ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలు వినడానికి అనేక మంది ప్రజలు పోగయ్యేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా ఆయన సువార్తను ప్రకటించి కేరళలో 7 సంఘాలు ఆయన ఉన్నప్పుడు కట్టాడు అనేది వాళ్ళు చెప్పేటువంటి స్టోరీ అనమాట. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. దానిలో క్రాంగనూర్ ఒకటి, పళయూర్ ఒకటి, కిలోన్ ఒకటి, చాయల్, నిరణం, కోకమంగళం, కొట్టక్కాయల్ అనేటువంటి ఈ ప్రాంతాల్లో తోమా ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. ఇవి మొట్టమొదటి శతాబ్దంలో స్థాపించబడిన సంఘాలు అని వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఆ 7 సంఘాలు కట్టి కొంతమందిని ఆ 7 సంఘాల్లోనూ శిష్యులుగా సిద్ధపరిచి, శిష్యులుగా తయారు చేసి వారు సంఘాలను నడిపించడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి తోమా చెప్పిన విషయాలన్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని వారి జీవితాల్లో చూసిన తర్వాత అక్కడి నుండి తోమా మరలా బయలుదేరి ఇంకా కొంచెం పైకి ముందుకి వచ్చాడని, మైలాపూర్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి తన పరిచర్యను కొనసాగించి మైలాపూర్లోనే తన జీవితం ముగింపు వరకు పరిచర్య చేసి మైలాపూర్లోనే హతసాక్షిగా చనిపోయాడు అని చెప్తారనమాట. ఈ మాటలు చెప్పడానికి కూడా వాళ్ళు పూర్వకాలం నుండి పాడేటువంటి పాటలు, ట్రెడిషనల్గా వస్తున్నటువంటి కొన్ని పాటలు దానికి రుజువులు అనమాట. వాళ్ళు పాడే పాటలు ఏంటంటే థోమస్ రంబన్ పట్టు, మార్గం కలి పట్టు, వేరధ్యాన్ పట్టు అనేటువంటి పాట ఇందుకు రుజువుగా వారు మాట్లాడతారు. తర్వాత కేరళలో ఉన్నటువంటి కొంతమంది నంబూదిరి బ్రాహ్మణులు అపోస్తులుడైన తోమా ద్వారా మేము రక్షణలోకి నడిపించబడ్డాం అని వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. ఆ తర్వాత తోమా స్థాపించినటువంటి ఆ 7 సంఘాల ప్రజలు కూడా అప్పట్లోనే కూడుకోవడానికి వాళ్ళు చర్చ్ బిల్డింగ్లు కట్టుకున్నారు, మందిరాలు కట్టుకున్నారు. ఆ కట్టబడినటువంటి మందిరాలన్నీ కూడా వాళ్ళ గ్యాదరింగ్ ప్లేసెస్ అన్నీ కూడా మొదటి శతాబ్దానికి చెందినవే అని చారిత్రకంగా నిరూపించబడింది. ఆ తర్వాత మైలాపూర్లో ఉన్నటువంటి సమాధి, మైలాపూర్లో తోమా చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధి చేశారు. ఆ చేయబడినటువంటి సమాధి కూడా మొదటి శతాబ్దానికి చెందిందే అని చారిత్రాత్మకంగా రుజువు చేయబడింది అనమాట. అది భారతీయ లేదా మలబార్ సాంప్రదాయం అని అంటారు. తర్వాత మూడవది పశ్చిమ సాంప్రదాయం లేదనంటే పంజాబ్ లేదా ఉత్తర భారత సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే అపోస్తులుడైన పౌలు మొట్టమొదటిగా 52లో కేరళకి రావడానికి ముందే 48, 49 ఆ ప్రాంతాల్లో పంజాబ్కి వచ్చాడు, వ్యాపారం నిమిత్తం వచ్చాడు అని చెప్తారనమాట. సో వాళ్ళు చెప్పేటువంటి దానికి కూడా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, సాంప్రదాయకమైనటువంటి రుజువులు కూడా కనబడతాయి. వాళ్ళు చెప్పేటువంటి దానికి ఉన్నటువంటి చారిత్రక రుజువులు, వాళ్ళు చెప్పేటువంటి ఈ మూడవది పంజాబ్ సాంప్రదాయం, ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత, సంఘం స్థాపించబడిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై ఆరోహణుడైన తర్వాత పెంతెకొస్తు దినాన శిష్యులందరూ ప్రార్థన చేసి పరిచర్య కొరకు వారందరూ కూడా డివైడ్ అవుతున్నప్పుడు చీట్లు వేసుకున్నారు. చీట్లు వేసుకుంటే చీట్లు వేసినప్పుడు
భారతదేశానికి పరిచర్య చేయడానికి తూర్పు వైపున ఉన్నటువంటి హిందూ దేశంలో పరిచర్య చేయడానికి తోమా పేరున చీటీ పడింది. అయితే తోమా ఇంత దూరం రావడానికి ఇన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు సముద్ర ప్రయాణం చేయడానికి ఎవ్వరూ తెలిసినోళ్ళు కాదు, తెలిసిన భాష కాదు, వెళ్ళడానికి ఇష్టపడక నేను అప్పుడే వెళ్ళను, నాకు ఆరోగ్యం బాలేదు, నాకు కొంచెం టైం కావాలి, నేను ఈ దగ్గరలో ఎక్కడైనా ఉంటాను అని చెప్పి కొన్నాళ్ళు ఆ దగ్గరలోనే తిరిగి పారసీక దేశానికి సువార్త ప్రకటించడానికి, సేమ్ టైం ఆయన వడ్రంగి పనివాడు, ఆయన పని మీద కూడా వేరే దేశానికి వెళ్ళినట్టుగా వెళ్ళి సువార్త పనిని కూడా కొనసాగిస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశానికి చెందినటువంటి రాజులు కొంతమంది ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గుండాఫోరస్ అనేటువంటి రాజు, గోండోఫోరస్ అని అంటారు, గుండాఫోరస్ అని అంటారు. ఈ గుండాఫోరస్ అనేటువంటి రాజు తన రాజ్యంలో మంచి కట్టడాలు కట్టడానికి విదేశాల నుండి స్కిల్ఫుల్గా, ఒక నైపుణ్యంతో, విచిత్రమైనటువంటి పనితో ఈ రాజుగారి మందిరాలు, ఇళ్ళు కట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పరిశోధించండి, ఎంత డబ్బులైనా పర్లేదు తీసుకురండి అని అన్నప్పుడు వాళ్ళు పంజాబ్ నుండి అటు పైకి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ థామస్ చేస్తున్నటువంటి ఆ కార్పెంటర్ పనిని బట్టి నువ్వు మా దేశానికి వచ్చి పనిచేస్తావా అని అడిగితే, దారి కుదిరింది కదా, దొరికింది, దేవుడు కూడా ఈ దేశానికే కదా నన్ను పంపించాలని అనుకున్నాడు అని చెప్పి తోమా దానికి సంతోషంగా అంగీకరించి పంజాబ్ వచ్చాడని 48-49 ప్రాంతాల్లో పంజాబ్ వచ్చి గుండాఫోరస్ చెప్పినటువంటి మాటలేని దానికి అంగీకరించి ఆ పని అంతటినీ కూడా కొంతమంది కూలోళ్లను పెట్టుకుని ఆ పనికి అంగీకరించి కొంత అడ్వాన్స్ తీసుకుని, ఆ అడ్వాన్స్ తీసుకున్నటువంటి డబ్బులతో రాజుగారికి మందిరాలు, రాజుగారికి కట్టాల్సినటువంటి ఆ రాజుగారి బిల్డింగ్స్ కట్టకుండా సువార్తను వ్యాపింపజేసి అనేక మంది పేదవారికి ఆ డబ్బంతా పంచిపెట్టేశాడు అని. పంచిపెట్టేసిన తర్వాత రాజుగారు మళ్ళీ పిలిచి, ఏం చేసేవయ్యా, డబ్బులే, ఈ పనేమి కనపడట్లేదు, మొదలు పెట్టలేదా అని అంటే, నేను మొదలు పెట్టాను, నేను ఇల్లు కడుతున్నాను, కానీ నేను కట్టే ఇల్లు ఈ లోకంలో కాదు, నీకు ఇక్కడ కనపడదు, పరలోకంలో దేవుని రాజ్యంలో ఇల్లు కడుతున్నాను నువ్వు ఇచ్చిన డబ్బులతో అని చెప్పాడంట. చెప్తే రాజుగారు ఆశ్చర్యపోయి, పరలోకంలో ఇల్లు కట్టడం ఏంటి అని అడిగితే, ఆయనకి యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు ఆయన కాస్త ఆసక్తిని కనపరిచాడు, కానీ ఆ తర్వాత తోమాని, సరే నీ పని నువ్వు చేసుకో అని అన్నాడంట. తోమా పంజాబ్లో సువార్త ప్రకటిస్తూ తిరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల అనుకోకుండా గుండాఫోరస్ వాళ్ళ కుమారుడు అనారోగ్యానికి గురై చనిపోతాడు. చనిపోతే తోమా వెళ్ళి వాళ్ళ అబ్బాయి కొరకు ప్రార్థన చేసినప్పుడు చనిపోయినటువంటి గుండాఫోరస్ వాళ్ళ అబ్బాయి తిరిగి బ్రతికాడని, అప్పుడు గుండాఫోరస్ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడని, ఆ తర్వాత అక్కడ ఒక సంఘం స్థాపించబడిందని, ఆ సంఘాన్ని స్థానికంగా ఒకరికి అప్పచెప్పి మరలా ఈ బిజినెస్ వాణిజ్యం కొరకు వెళ్ళేటువంటి ఇంకొక ఓడెక్కి కేరళకి ఆయన సముద్ర మార్గంలో ప్రయాణం చేసి 52లో ఆయన వచ్చాడు అనే దాన్ని వీళ్ళు చెప్పేటువంటి విషయం అన్నమాట. 52లో వచ్చాడు అనేది దాదాపుగా దీనికి కూడా ఏ విధమైనటువంటి కొంత వ్యత్యాసాలు, విభేదాలు కనిపించినప్పటికీ కూడా చారిత్రాత్మకంగా కొన్ని రచనల ద్వారాను, చరిత్రలో కొంతమంది చెప్పిన విషయాల మూలంగా ఇది కూడా సరే అనే విధంగానే ఉండడాన్ని మనం చూస్తాం అన్నమాట. ఏ విధంగా ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చెప్తున్న మాటలన్నీ బాగానే ఉన్నాయి, స్టోరీస్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలు ఎక్కడ యెరూషలేము, ఎక్కడ భారతదేశం, యెరూషలేము నుండి భారతదేశానికి రావడానికి అసలు దారి ఉందా? యూదులు వచ్చే అవకాశం ఉందా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఎవరైనా యూదులు? ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ మధ్య మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండి ఎవరైనా కానీ వచ్చారా భారతదేశానికి అనే ఆలోచన కానీ చేస్తే, భారతదేశానికి అంతకు ముందే వచ్చినట్టుగా ఉన్నటువంటి రుజువుల్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. భారతదేశానికి యూదులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది సముద్ర మార్గం. మీరు చూస్తున్నటువంటి దానిని భారతదేశానికి
ఆ దేశాల నుండి రావడానికి ఉన్నటువంటి సముద్ర మార్గం ఎప్పటి నుండి ఈ వ్యాపారం జరుగుతూ ఉందో తెలుసా? మనం గాని ఈ పుస్తకాన్ని గమనిస్తే మనం ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది జూయిష్ డయాస్పోరా అనేటువంటి ఒక పుస్తకంలో, ఒక గ్రంథంలో ఈ మాట రాయబడింది. హిస్టారికల్ వ్యూలో సొలొమోను కాలంలోనే, అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలోనే భారతదేశం నుండి కోతులు, నెమళ్ళు, అవసరమైనటువంటి గంధపు చెక్కలు ఇలాంటివన్నీ కూడా ఇస్రాయేలు దేశానికి తీసుకొని పోబడ్డాయి అనేటువంటి విషయాలు మనం చూస్తామన్నమాట. ఆ తర్వాత మరొక రుజువు మనం చూడాలంటే లైఫ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అనేటువంటి ఒక పుస్తకంలో మిసెస్ పెయిర్ అనేటువంటి ఆవిడ ఏమి రాసిందంటే, భారతదేశానికి చెందినటువంటి చాలా వస్తువులు, భారతదేశానికి చెందినటువంటి ప్రొడక్ట్స్ గ్రీస్ దేశంలో హోమరు టైంలోను, యెరూషలేములో రాజైన సొలొమోను టైంలోను గుర్తించగలిగాము అని రాసిందనమాట. ఆ తర్వాత మరలా మనం న్యూయార్క్ న్యూ వరల్డ్ ఎన్సైక్లోపీడియా అనేటువంటి ఒక డాక్యుమెంట్ కానీ మనం పరిశీలన చేస్తే దానిలో ఏమనుందంటే, దాదాపుగా క్రీస్తు పూర్వం 100వ సంవత్సరంలోనే భారతదేశానికి సంవత్సరానికి 120 ఓడలు వ్యాపారం కొరకు వచ్చేవి అని రాసుందనమాట. బై ద టైమ్ ఆఫ్ ఆగస్టస్ అప్ టు 120 షిప్స్ సెట్ సెయిల్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ హోర్మోస్ టు ఇండియా అని రాసుందనమాట. హోర్మోస్ నుండి ఇండియాకి దాదాపుగా సంవత్సరానికి 120 షిప్స్ వచ్చేవి అనే దానిని అక్కడ రాసి ఉండడాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకొక పుస్తకం దక్షిణ భారత చరిత్ర అనేటువంటి పుస్తకంలో కానీ మనం చూస్తే దేవరకొండ చిన్ని కృష్ణ శర్మ గారు రాసినటువంటి ఈ పుస్తకంలో మనం చూడగలిగేటువంటి విషయం, క్రీస్తు శకం 45వ సంవత్సరంలో ప్రాంతంలో హిప్పాలిస్ అనే దగ్గర హిందూ దేశానికి కొత్త సముద్ర మార్గం కనిపెట్టారు. అందువల్ల పెద్ద పెద్ద ఓడలు వ్యాపార పవనాల సాయంతో ఐరోపా నుంచి మలబారు తీరానికి త్వరలోనే చేరుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన రాయడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇండియాకు హిప్పాలిన్ కృషి ఫలితంగా ఇండియాకు రోమ్ నగరానికి 1-2 శతాబ్దాలలో వ్యాపారం విరివిగా జరిగింది అని ఆయన రాయడాన్ని మనం చూస్తాం అన్నమాట. ఆ తర్వాత ఆగస్టస్ క్రీస్తు పూర్వం 20వ శతాబ్దంలోనే, అంటే మన తోమా వచ్చే వరకు కాకుండా అంతకంటే ముందే క్రీస్తు పూర్వం 20వ సంవత్సరంలోనే రోమ్లో తమిళ్ వెల్త్ కనబడింది అనేటువంటి విషయాన్ని ఈయన ఇక్కడ ప్రస్తావించడాన్ని రోమన్ ఎంపైర్ అండ్ ది ఇండియన్ ఓషన్ అనేటువంటి ఒక పుస్తకంలో మనం చూస్తాం అన్నమాట. అనే దానిలో మనం ఆ విషయాన్ని స్పష్టంగా గమనించగలుగుతాం. కాబట్టి ఒక విషయం క్లియర్ ఇప్పుడు మనకి ఏంటంటే, భారతదేశానికి తోమా రావడానికి అవకాశం ఉందా? ఎస్. పంజాబ్ మీదుగా వచ్చినా సరే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మీదుగా నెస్టోరియన్ చర్చ్ అని అనేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒకప్పుడు పూర్తిగా క్రైస్తవ దేశం అనమాట అది. సో ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, పంజాబ్ మీదుగా ఇండియా రావడానికి మార్గం ఉంది. డైరెక్ట్గా షిప్లో కేరళకి రావడానికి లేదా పంజాబ్ వెళ్ళడానికి కూడా మార్గం చాలా క్లియర్గా సముద్ర మార్గం ఉన్నట్టుగా ఆ రోజుల్లోనే మనం చూడగలిగాం. సో ఇప్పుడు అపోస్తులుడైన పౌలు భారతదేశానికి వచ్చాడా అనంటే, అపోస్తులుడైన పౌలు భారతదేశానికి వచ్చాడు అని అనడానికి ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు మనం చూద్దాం. వివేకానందుడు రచించినటువంటి ఇన్స్పైర్డ్ టాక్స్ అనేటువంటి పుస్తకంలో వివేకానంద చాలా క్లియర్గా అపోస్తులుడైన పౌలు భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన 25 సంవత్సరాల తర్వాత, దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యుడైన అపోస్తులుడైన పౌలు భారతదేశానికి వచ్చాడు. వచ్చి క్రైస్తవ్యాన్ని వ్యాపింపజేశాడు. ఆయన ఉన్నటువంటి టైంలో ఆ తర్వాత దాదాపుగా క్రైస్తవ్యం భారతదేశంలో 30 లక్షల మంది జనాభా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను చూసినప్పటికీ దాదాపుగా 10 లక్షల మంది క్రైస్తవులు భారతదేశంలో ఉన్నారు అని రాశాడు. ఆయన రాసినటువంటి ఇదే విషయాన్ని తెలుగులో కూడా మనం చూడొచ్చు. అదిగోండి,
జీసస్ మరణానంతరం ఇంచుమించు 25 సంవత్సరములైన తరువాత వెనుక ఆయన శిష్యుడైనటువంటి థామస్ మూలమున విశుద్ధ క్రైస్తవులు భారతదేశమున వెలువడిరి అనేటువంటి మాట ఆయన రాశాడనమాట. తర్వాత భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త మొదటి శతాబ్దంలోనే వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం మరలా భారతీయ విజ్ఞానము అనేటువంటి పుస్తకంలో ఆచంట లక్ష్మీపతి గారు రాసినటువంటి మాటలు, హిందుస్థాన్లో క్రైస్తవ్యము అనేటువంటి టాపిక్ ఆయన ఏమని రాశాడంటే, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే ఈ మతము దక్షిణ హిందుస్థానమున వ్యాపించింది అని ఈయన రాయడాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత మీనాక్షి జైన్ కూడా క్రైస్తవ్యం అనేది భారతదేశంలో మొదటి శతాబ్దంలోనే ఉంది, సెయింట్ థోమా అనే ఆయన ద్వారా క్రైస్తవ్యం భారతదేశంలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని సురవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి ఒక పుస్తకం. ఇది దాదాపుగా ఈ పుస్తకం రాయడానికి ఆయన 20 సంవత్సరాలు పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రాశాడు అనే మాట ఆ పుస్తకంలో మెన్షన్ చేయడాన్ని పర్టిక్యులర్గా మనం చూడగలుగుతాం అనమాట. ఆయన 20 సంవత్సరాల పాటు క్షుణ్ణమైనటువంటి పరిశీలన చేసి ఆయన రాసినటువంటి మాట ఒకసారి చూడండి. దక్షిణ మలబారులో క్రీస్తు శకం 52లో సెయింట్ థామస్ అనే క్రైస్తవ పాదిరి మత ప్రచారము చేసెను అని రాశాడనమాట. కాబట్టి 52వ సంవత్సరంలో ఈయన వచ్చాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. 52లో ఈయన వచ్చి క్రైస్తవ్యాన్ని వ్యాపింపజేసిన తర్వాత, క్రైస్తవ్యాన్ని స్టార్ట్ చేసిన తర్వాత, ఆ తర్వాత రాసినటువంటి పుస్తకాల్లో కూడా మనం మళ్ళీ అప్పటి నుండి కనబడకుండా వెళ్ళిపోయి, సరే 52లో మాత్రమే ఉందని మీరు అన్ని చారిత్రక ఆధారాలు చూపిస్తున్నారు, మరి ఆ తర్వాత సంగతి ఏంటి? మళ్ళీ మధ్యలో 18వ శతాబ్దం 17వ శతాబ్దం వరకు ఏమైపోయింది? లేదనంటే డచ్ వాళ్ళు, గ్రీక్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చే వరకు భారతదేశంలో ఏం జరిగింది, 13వ శతాబ్దం వరకు ఏం జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా ఖచ్చితంగా రావచ్చు. అందుకనే దాని కంటిన్యూషన్ కూడా మనం చూస్తాం అనమాట. మొదటి శతాబ్దంలో తోమా భారతదేశానికి వచ్చి పరిచర్య జరిగించారు అనే విషయాన్ని మాత్రమే కాదు, కానీ ఆ తర్వాత కన్వర్షన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక పుస్తకంలో జార్జ్ స్మిత్ గారు రాసినటువంటి ఆ పుస్తకంలో ఆయన ఏమన్నాడంటే, ఎట్ సమ్ టైమ్ బిట్వీన్ ద ఇయర్స్ 180 and 190 ద బిషప్ ఆఫ్ అలెగ్జాండ్రియా రిసీవ్డ్ అన్ అపీల్ ఫ్రమ్ ద క్రిస్టియన్స్ ఇన్ ఇండియా టు సెండ్ దెమ్ మిషనరీ అని రాశాడు. అంటే దాదాపుగా 180వ సంవత్సరంలో ఏం జరిగిందంటే, తోమా చనిపోయిన తర్వాత ఆ క్రైస్తవ్యం అలాగే ఉంది. ఆ కేరళలో ఉన్నటువంటి ఆ క్రైస్తవ్యం, ఆ తోమా స్థాపించినటువంటి ఆ 7 సంఘాలు వాళ్ళు మాత్రమే అక్కడక్కడ ఎదుగుతున్నారు, కానీ ఇంకా మిషన్స్ వర్క్ ఇంకా ముందుకెళ్ళడం కొరకు, ముందుకు నడిపించడం కొరకు ఆ సిరియన్ క్రిస్టియన్స్ ఏం చేశారంటే 2వ శతాబ్దంలో ఉత్తరం రాశారనమాట. 180-190 మధ్యలో అలెగ్జాండ్రియాకి, బిషప్ ఆఫ్ అలెగ్జాండ్రియాకి ఒక ఉత్తరం రాశారు. ఏమనంటే, భారతదేశంలో మిషన్స్, యేసు ప్రభు సువార్తను వ్యాప్తి చేయడానికి మిషనరీని పంపించండి అని రాశారనమాట. మిషనరీని పంపించినప్పుడు అప్పుడు పెంటేనస్ అనేటువంటి ఒక మిషనరీని వాళ్ళు పంపించడం జరిగింది. ఆ పెంటేనస్ వచ్చేసరికి భారతదేశంలో ఇంకొక లాస్కరిటీస్ ఫౌండేషన్ అనే ఈ వెబ్సైట్లో, ఈ డాక్యుమెంట్లో మనం ఒక విషయాన్ని గమనించగలుగుతాం. లాస్ట్ పాయింట్ చూడండి ఒకసారి. ఇండియాకి పెంటేనస్ వచ్చేసరికి మత్తయి సువార్త భారతదేశంలో ఆల్రెడీ ఉంది అని చెప్తారనమాట, అని రాయబడింది అనమాట. హీబ్రూ భాషలో మత్తయి సువార్త ఆల్రెడీ భారతదేశానికి వచ్చింది. ఎప్పుడు? 180వ సంవత్సరంలో వీళ్ళు రాసిన ఉత్తరానికి బదులుగా పెంటేనస్ని భారతదేశానికి పంపించినప్పుడు ఆయన వచ్చేసరికే భారతదేశంలో ఆల్రెడీ మత్తయి సువార్త హీబ్రూ భాషలో ఉంది వీళ్ళ దగ్గర అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఇంకా ఆ తర్వాత ఇక ఓల్డ్ హిస్టరీలో కూడా మనం గమనిస్తే
తర్వాత ఇక 3వ శతాబ్దంలోను 4వ శతాబ్దంలోను ఆమ్, ఆమ్, ఇక మిగతా ఈ కౌన్సిల్స్ జరిగినాయి కదా, అబద్ధ బోధలు పుట్టినప్పుడు కాన్స్టాంటైన్ నోబెల్ వచ్చిన తర్వాత కాన్స్టాంటైన్ చక్రవర్తి వచ్చి క్రైస్తవ్యాన్ని అఫీషియల్ చేసిన తర్వాత ఆ సంఘాన్ని క్యాథలిక్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్గా మార్చిన తర్వాత ఆ పేరు కిందకి సంఘాలని తీసుకొచ్చిన తర్వాత అబద్ధ బోధలు పుట్టి అక్కడ ఉన్నటువంటి మత నాయకులు రకరకాలుగా వాక్యాన్ని అర్థం చేసుకుని తప్పుగా వక్రీకరించి మాట్లాడుతుంటే వాటిని సరిచేయడానికి ఏర్పడినటువంటి కౌన్సిల్స్ అన్నింటిలోనూ భారతదేశం నుండి కూడా కొంతమంది సంఘ నాయకులు వెళ్ళారు అనే విషయాన్ని మనం చరిత్రలో స్పష్టంగా చూడగలుగుతాం అన్నమాట. భారతదేశం నుండి కూడా వెళ్ళారు అనే విషయాల్ని మనం గమనించగలుగుతాం. ఇక్కడ మరొక డాక్యుమెంట్ మనం క్లియర్గా చూడగలుగుతాం. అపోస్తులుడైనటువంటి తోమ భారతదేశానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని. తర్వాత ఇందాక మనం బిగినింగ్లో సాంప్రదాయకమైనటువంటి కొన్ని సాంప్రదాయకమైన ఆధారాలు అని మాట్లాడుకున్నప్పుడు సిరియన్ వాడైనటువంటి ఎఫ్రాయిము రాసినటువంటి రచనల్లో కూడా తోమ భారతదేశానికి వచ్చినట్టుగా ఉంది అనే విషయాన్ని మనం చూసాం కదా. సో అదే విషయాన్ని మనం ఇక్కడ కూడా గమనించగలుగుతాం. ఇక్కడ ఏమని రాశాడంటే సువార్తను ప్రకటించడానికి సైమన్ రోమ్కి వెళ్ళాడు, సీమోను యోహాను ఎఫెసస్కి వెళ్ళాడు, మత్తయి పాలస్తీనాకి వెళ్ళాడు, తోమ భారతదేశానికి వెళ్ళాడు, తోమ ఇండియాకి వెళ్ళాడు అనేటువంటి దానిని మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతాం. ఆ తర్వాత సిరియన్ క్రిస్టియన్స్ భారతదేశంలో ఉన్నటువంటి పరిచర్యను గురించి రాయబడినటువంటి ఒక పుస్తకంలో ఇక్కడ కూడా చాలా స్పష్టంగా రాయబడింది. భారతదేశంలో మొట్టమొదటి శతాబ్దంలోనే సంఘం ఏర్పడింది, క్రైస్తవులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం అన్నమాట. తర్వాత ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం, ఇది కేవలం ఏదో కొంతమంది సిరియన్ క్రిస్టియన్స్ వేరే ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే అంగీకరించే విషయం కాదు. కానీ మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చూసాము. ఇంతకు ముందు చెప్పిన కొంతమంది హిందూ వక్తలు, హిందూ రచయితలు కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేయడాన్ని మనం చూస్తాం. ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అనేటువంటి దీనిలో 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో క్రైస్తవ్యం అనేది ఉంది అనేటువంటి విషయం ఇక్కడ మెన్షన్ చేయడాన్ని మనం చూస్తాం. తర్వాత హిస్టరీ ఆఫ్ కేరళ చరిత్రలో కూడా తోమ ఇక్కడికి వచ్చాడు, మొట్టమొదటిగా ల్యాండ్ అయ్యాడు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అనే విషయాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత శశి థరూర్, మీకు అందరికీ తెలుసు, శశి థరూర్ గురించి మనం వింటానే ఉంటాం. ఆయన వై ఐ యామ్ ఎ హిందూ అనేటువంటి ఆయన పుస్తకంలో ఈ మాట రాశాడు. ఏమనంటే కేరళలో 52వ సంవత్సరం క్రీస్తు పూర్వం 52వ సంవత్సరంలో యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి థామస్ ది అపోస్టల్ అని రాశాడు అనమాట. డౌటింగ్ థామస్ అని కూడా పెట్టాడు దానిలో బ్రాకెట్స్లో, అనుమానించే తోమ అని. థామస్ ది అపోస్టల్ అనేటువంటి ఆయన క్రీస్తు శకం 52లోనే భారతదేశానికి వచ్చాడు, క్రైస్తవ్యాన్ని స్థాపించాడు అనేటువంటి విషయాన్ని ఆయన మెన్షన్ చేయడాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత స్వతంత్రానికి ముందే రామశంకర త్రిపాఠి గారు, మీరు ఈ పేరు కూడా వినే ఉండొచ్చు, రామశంకర్ త్రిపాఠి కూడా రాసినటువంటి తన పుస్తకంలో సెయింట్ థామస్ అనేటువంటి ఆయన గోండాఫరస్ని దర్శించాడు, ఆ కాలంలో గోండాఫరస్ కాలంలో భారతదేశానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని పర్టిక్యులర్గా మెన్షన్ చేశాడు. గోండాఫరస్ని కింగ్ ఆఫ్ ఇండియా అని క్రైస్తవులు పిలుస్తారు, వాళ్ళ రచనల్లో అలా రాసుకున్నారు అని రాశాడు. వాస్తవానికి గోండాఫరస్ ఇండియాకి రాజు కాదు, ఆ ప్రాంతానికి పంజాబ్కి రాజు అనమాట. పంజాబ్ ప్రాంతానికి ఆయన రాజుగా ఉన్నాడు. సో గోండాఫరస్ 1వ శతాబ్దంలో పరిపాలన చేశాడు అని అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఐ మీన్ మనం చరిత్రలో చదువుకున్నాం, ఇండియన్ హిస్టరీలో చిన్నప్పటి నుండి మనం బుక్స్లో చదువుకున్నాం. ఇప్పుడైనా సరే మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేస్తే గోండాఫరస్ 1వ శతాబ్దపు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన రాజు అనే విషయాన్ని మనం స్పష్టంగా చూస్తాం. ఆయన వాడినటువంటి కాయిన్స్, ఆయన ఫోటో ముద్రేసినటువంటి నాణ్యాలు ఈరోజు కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉన్నాయి మనకు భారతదేశంలో.
కాబట్టి ఆ విషయం మనకి ఖచ్చితంగా గమనించగలం అన్నమాట. తర్వాత ఆఖరిగా మనం అర్థం చేసుకోగలిగినటువంటి, నిరూపించగలిగినటువంటి విషయం ఏంటంటే, డిసెంబర్ 2, 1964 సంవత్సరంలో తోమా చేసినటువంటి పరిచర్యకు గుర్తుగా భారత ప్రభుత్వం 15 పైసల స్టాంప్‌ని రిలీజ్ చేసింది. తోమా భారతదేశానికి వచ్చి ఆయన చేసినటువంటి పరిచర్యకు గుర్తింపుగా, జ్ఞాపకార్థంగా ఆహ్, డిసెంబర్ 2, 1964 సంవత్సరంలో 15 పైసల స్టాంప్‌ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత 1974 సంవత్సరంలో, 72వ సంవత్సరంలో 19 శతాబ్దాలు ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 19th డెత్ సెంటినరీ స్టాంప్‌ని భారత ప్రభుత్వం రిలీజ్ చేసిందనమాట పోస్టల్‌లో. ఇవి ప్రభుత్వం వారు ఆమోదించి, ప్రభుత్వం వారు రిలీజ్ చేసినటువంటి, ఇండియన్ గవర్నమెంట్ తోమా భారతదేశానికి వచ్చి 1900 సంవత్సరాలు అయింది అని వాళ్ళు డైరెక్ట్‌గా అంగీకరించి అధికారపూర్వకంగా ప్రవేశపెట్టినటువంటి స్టాంప్ అన్నమాట ఇవి. సో, ఇప్పుడు హిందువులు కానివ్వండి, మిగతా చరిత్రకారులు కానివ్వండి, విదేశాల నుండి ఉన్నటువంటి చరిత్రకారులు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, అందరూ అన్ని రచనల్లోనూ చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు భారతదేశానికి వచ్చాడు. మధ్యలో ఫస్ట్ సెంచరీ మధ్యలో 50వ సంవత్సరం అటు ఇటుగా వచ్చాడు అని కొంతమంది, 52లో వచ్చాడని ఖచ్చితంగా కొంతమంది, 48, 49లో పంజాబ్ వచ్చాడు, అక్కడ కొన్నాళ్ళు పరిచర్య చేసి కేరళకు వచ్చాడు, తర్వాత అక్కడ నుండి శ్రీలంక వెళ్ళాడు, అక్కడ నుండి చైనా వెళ్ళాడు. ఈ పరిచర్యకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా రాయబడ్డాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ్యం భారతదేశంలో కొత్తగా వచ్చింది అని అనడానికి లేదు. అమెరికా గానివ్వండి, ఇంకొకటి గానివ్వండి, ఇంకొకటి గానివ్వండి, ఏ దేశం అయినా గానివ్వండి, కనీసం అవి పుట్టేసరికే భారతదేశంలో బైబిల్ కాలేజీలున్నాయి. అవి పుట్టేసరికే భారతదేశంలో థియలాజియన్స్ ఉన్నారు. పెద్ద పెద్ద బైబిల్ పండితులు, తత్వవేత్తలు ఉన్నారనమాట భారతదేశంలో. కాబట్టి క్రైస్తవ్యం అనేది కొత్తగా భారతదేశంలోకి వచ్చిన మతం కాదు. క్రైస్తవ్యం పుట్టిన దగ్గర నుండి భారతదేశంలో ఉనికిలో ఉన్నటువంటి విశ్వాసము. క్రైస్తవ్యం నిజమైనటువంటి మార్గం. కాబట్టి క్రైస్తవ్యాన్ని గురించి అపార్థం చేసుకోవడానికి వేరే ఇంకేమీ అవకాశం లేదు. బహుశా ఈ రుజువులు సరిపోతాయి మనకి. ప్రస్తుతానికి ఇంకా కావాలంటే చాలా ప్రూఫ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి అన్నమాట. చాలా ప్రూఫ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. తెలుగులో తేలిగ్గా మనకు అర్థం అవ్వడానికి ఆన్సరింగ్ ఫాల్స్ వేరే ఒక బ్రదర్ యూట్యూబ్, సురేష్ గారిది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆయన చాలా రిలయబుల్ రిసోర్సెస్తో భారతదేశంలో క్రైస్తవ పరిచర్యను గురించి రాస్తున్నారనమాట. ఆన్సరింగ్ ఫాల్స్ డాగ్మాస్ అనేటువంటి ఛానల్ అనుకుంటా అయింది. దానిలో కూడా మనం ఇంకా క్లియర్గా ఆధారాలన్నీ పరిశీలనాత్మకంగా చూడగలం. సో, తోమా భారతదేశానికి వచ్చాడు, ఆయన పరిచర్యను జరిగించాడు. కేరళలో ఆయన 7 ప్రదేశాల్లో 7 చోట్ల ఆయన సంఘాలను కట్టి సంఘాలు ఆరోగ్యకరంగా వాటంతటా అవి రన్ అవ్వగలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, సంఘ సభ్యులందరూ కూడా మార్చబడ్డారు అని ఒక అవగాహనకు వచ్చే వరకు వాళ్ళని శిష్యత్వంలో నడిపించి, వారు శిష్యులుగా మార్చబడిన తర్వాత అక్కడ నుండి బయలుదేరి మైలాపూర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ మైలాపూర్, ఆ రోజుల్లో మైలాపూర్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కొన్నాళ్ళు తర్వాత మద్రాస్ అని పిలిచారు. ఆ తర్వాత చెన్నై అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం. చెన్నై అని మనం పిలుస్తున్నాం. ఆ మైలాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఆ మైలాపూర్లో వెళ్ళి పరిచర్య చేశారు తోమ గారు. అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ, అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ తన పరిచర్యను కొనసాగించాడు. ఆయన చేస్తున్నటువంటి ఆ పరిచర్యను ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యకు ఆటంకాలు ఉంటూనే ఉన్నాయి. ఆయన సువార్త పరిచర్య ప్రారంభించిన నాటి నుండి కూడా వ్యతిరేకతలు వస్తానే ఉన్నాయి, హింసలు వస్తూనే ఉన్నాయి. ఆయన్ని తిట్టేవాళ్ళు తిడతానే ఉన్నారు, కొట్టేవాళ్ళు కొడతానే ఉన్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నారు.
ఈయన బోధనలు విని అనేక మంది అంధకారంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త అనేటువంటి ప్రకాశము వారి మీద ప్రకాశించినప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారి హృదయాల్లో ఉన్నటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ చీకటిని చూసి వెలుగులోనికి వారు సంతోషంగా రాగలిగారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి సువార్త వెలుగు కాబట్టి. ఆయన అలాంటి గొప్ప పరిచర్య చేసిన తర్వాత విస్తారంగా అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు శిష్యులుగా మార్చబడ్డాన్ని చూసి కంగారు పడినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఇతర మతాలకు చెందిన వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మతం ముసుగులో ఒక భయం గుప్పెట్లో పెట్టుకుని ఏళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విడుదల పొంది స్వతంత్రంగా సంతోషంగా జీవించడాన్ని చూసినటువంటి కొంతమంది ఓర్వలేక తోమాని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనమాట. తోమాని ఎప్పుడు చంపుదామా అని అనుకునే టైంలో ఆ మైలాపూర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఆయన కొడుకు మహదేవన్, విజయన్ అనేటువంటి వాళ్ళిద్దరూ తోమా ద్వారా సువార్తను విని ఆ సువార్త వలన పట్టబడి వారు మారు మనసు పొంది క్రైస్తవులుగా మార్చబడ్డాన్ని చూసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వేరే ఇతర మతస్థులు బాగా భయపడ్డారనమాట. మహదేవన్, విజయన్ అనేటువంటి ఆ రాజుగారు, ఆయన కొడుకు యువరాజు, వాళ్ళిద్దరూ కూడా క్రైస్తవులుగా మారి మహదేవన్ ఏమో పత్రోస్ అని, పేతురు అని, విజయన్ ఏమో పౌలు అని పేర్లు మార్చుకున్నారనమాట. మార్చుకుని వాళ్ళు కూడా క్రైస్తవులుగా మారిపోయేసరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పూజారులకి, కొంతమంది మతోన్మాదంతో ఉన్నటువంటి వారికి భయం వచ్చి వాళ్ళు ఎలాగైనా సరే తోమాని చంపాలి అనే ఒక ఆలోచనతో ఒకరోజు తోమ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఒక చిన్న కొండ, దానిని చిన్న కొండ అని అంటారు, ఆ చిన్న కొండ దగ్గర ఒక గుహ లాంటిది ఉంటే దానిలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటది, అది పక్కనే ఉంటది, ఆల్మోస్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ ఆనుకుని ఉన్నట్టుగా ఉంటది. అక్కడ ఆ ప్రాంతంలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వాళ్ళందరూ వచ్చి ఈయన్ని చంపడానికి దొమ్మిగా వస్తే పద్దాక ఎప్పుడు వీలైతే అప్పుడు కొడతానే ఉన్నారు, దాడి చేస్తానే ఉన్నారు, తిప్పి పంపించేయాలి, ఇక్కడ నుండి తరిమేయాలి అనే ఆలోచనలు వాళ్ళ మనసులో ఎప్పుడూ ఉన్నాయి. అలాగే మళ్ళీ కొట్టడానికి వచ్చారని అనుకుని ఆ చిన్న కొండ దగ్గర నుండి ఒక చిన్న సొరంగం లాంటిది ఉంటే అక్కడ నుండి ఆయన పారిపోయి పరిగెత్తుకుంటా వేరే కొంత దూరంలో మరొక పెద్ద కొండ ఉంటది అనమాట. ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు తోమ గారు పరిగెత్తుకుంటా. అయినా సరే వీళ్ళు విడిచిపెట్టకుండా ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ కొండ దగ్గర ఈయనే పెట్టినటువంటి ఒక సిలువ ఉంది, ఒక సిలువ గుర్తుండేది. ఆ సిలువ గుర్తు దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ చాలా మంది భయంకరమైనటువంటి కోపంతో, ఆయుధాలతో, కత్తులతో, బరిసెలతో ఆయన మీదకి వచ్చేస్తే ఇక ఆయనకు అర్థమైంది, వీళ్ళు ఈ రోజు నన్ను చంపడానికి వచ్చారు, ఇక నా పరిచర్య అయిపోయినట్టుంది భారతదేశంలో అని చెప్పి ధైర్యం తెచ్చుకొని ఆ సిలువ మీద పడి ఆ సిలువని కౌగిలించుకొని, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అని ఆ మాట చెప్పి ఆ సిలువని హత్తుకొని అలాగే ఉన్నాడు. ఇంతలోకి వెనక నుండి వచ్చినటువంటి ఒకడు ఒక పొడవైనటువంటి బల్లెం పట్టుకుని డొక్కలో పొడిసేశాడు. ఆ డొక్క దగ్గర నుండి కడుపు వరకు చీరుకుపోయింది, పేగులు బయటకు వచ్చేసినాయి. తర్వాత ఒకడు బలంగా రాళ్లతో కొట్టారు, కత్తులతో కొట్టారు. అక్కడే ఆ సిలువను హత్తుకుని ఇదే రోజున జూలై 3, 72వ సంవత్సరంలో క్రీస్తు శకం తోమ తన ప్రాణాలను విడిచిపెట్టాడు. హతసాక్షిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, అపోస్తుడైన తోమ, భారతదేశానికి సువార్త వెలుగును తీసుకొచ్చినటువంటి ఆయన చనిపోవడం జరిగిందనమాట. సో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 3ని భారత క్రైస్తవ దినోత్సవంగా జరుపుకోవాలి అనేది భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు, పెద్దలందరూ తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. సో ఈ విషయం తోమ తీసుకొచ్చాడు, క్రైస్తవ్యం బిగినింగ్ నుండి ఉంది అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. అందుకని క్రైస్తవ్యాన్ని చిన్న చూపు చూస్తున్నారు. క్రైస్తవ్యం భారతదేశానికి తోమ వచ్చింది మతాన్ని మార్చడానికి కాదు, మార్గాన్ని చూపించడానికి. భారతదేశంలో తోమ హతసాక్షిగా చనిపోయాడు, ఏమి సంపాదించుకోవడానికి రాలేదు.
ఇప్పుడు తోమా తోమాకి సంబంధించినటువంటి తోమా శరీరాన్ని ఆమ్, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇటలీలో ఉంది. ఆమ్, కానీ ఆయన సమాధి మాత్రం ఆయన చనిపోయాడు హతసాక్షిగా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయాడని తెలిసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా కొన్ని వేల మంది ఆ ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే ఆయన చంపిన వాళ్ళందరూ పారిపోయారు. ఆ రాజు యువరాజు కూడా పత్రోస్ పౌలోస్ కూడా రక్షించబడ్డారు కదా, మహాదేవన్ విజయన్ అనేటువంటి వాళ్ళు కూడా రక్షణ పొందారు కదా. సో ఆ రాజు గారు ఆయన బాడీని, ఆ శరీరాన్ని తీసుకుని ఆయన కట్టుకున్నటువంటి ఒక ప్రాంతంలో తోమా గారి ఆయన ఉండడానికి ఒక చిన్న మందిరం లాంటిది కట్టుకున్నాడు. ఆయన కట్టుకున్నటువంటి ఆ ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడే ఆయన్ని సమాధి చేశారు. ఆయన సమాధి ఉన్నటువంటి ప్రదేశంలోనే ఇప్పుడు చెన్నైలో ఆ పెద్ద చర్చ్ ఉందన్నమాట. సెయింట్ థామస్ బాసిలికా అని ఓ పెద్ద చర్చ్ చెన్నైలో ఉంటుంది. అది థామస్ సమాధి మీద కట్టబడినటువంటి చర్చ్ అన్నమాట. ప్రపంచంలో మొత్తంలో కూడా 3 చర్చిలు యేసు ప్రభు యొక్క శిష్యుల సమాధుల మీద కట్టబడినటువంటి చర్చిలు ఉన్నాయి. మొట్టమొదటిది ఈ ఫస్ట్ ఎడం వైపు మీకు కనబడుతున్నది సెయింట్ పీటర్స్ చర్చ్, వాటికన్ లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ చర్చ్. ఆ చర్చిలోనే పేతురు సమాధి ఉందన్నమాట. ఆ తర్వాత సెయింట్ జేమ్స్ మధ్యలో ఉన్నటువంటిది సెయింట్ జేమ్స్ చర్చ్ స్పెయిన్ లో ఉందన్నమాట. ఆ తర్వాత ఇటు వైపున ఈ కార్నర్ లో లెఫ్ట్ లో ఉన్నది, రైట్ లో ఉన్నది చెన్నైలో ఉన్నటువంటి సెయింట్ థామస్ బాసిలికా అనేటువంటి ఈ చర్చ్ అన్నమాట. ఇది కూడా తోమా సమాధి మీద కట్టబడింది. ఆ మొట్టమొదటి కట్టబడినటువంటి ఆ మందిరంలో ఉన్నటువంటి రాళ్ళని రీసెంట్ గా కూడా 20వ శతాబ్దంలో కూడా చరిత్రకారులు పరిశోధించి ఆ చరిత్రకారులు ఫైనల్ గా తెలియజేసినటువంటి విషయం ఏంటంటే అది మొదటి శతాబ్దానికి చెందినటువంటి కట్టడమే, సమాధే, రాళ్లే అనేటువంటి విషయాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేయడాన్ని మనం చూస్తాం అన్నమాట. కాబట్టి తోమా భారతదేశానికి వచ్చి హతసాక్షిగా చనిపోయాడు. భారతదేశానికి సువార్తను తీసుకొచ్చింది అపోస్తులుడైన తోమా, క్రీస్తు శిష్యుడైన తోమా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలం. అయితే తోమా అసలు ఎందుకు వచ్చాడు, భారతదేశానికి ఎందుకు రావాలనుకున్నారు, భారతదేశం పేరు వాళ్ళు ఎందుకు చీటీలో రాసి వేశారు? మిగతా ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా ప్రపంచంలో 249 దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక 100 దేశాలు తీసేసినా సరే ఇంకా చాలా ఉన్నాయి కదా. హిందూ దేశం ఎందుకు రాశారు చీటీలో? ఉన్న 12 మంది, ఆ 12లో ఎందుకుంది అని అంటే, అంతకుముందు నేను మీకు రుజువులు చూపించా. యూదులు భారతదేశానికి వచ్చే అవకాశం ఉందా అని అన్న దగ్గర మనం చూసుకున్న ఆధారాల్లో ఎస్, చాలా మంది యూదులు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చారు. ఎప్పటి నుండి? సొలోమోను కాలం నుండి కూడా భారతదేశంతో సముద్ర మార్గంలో వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించగలిగామన్నమాట. కాబట్టి అనేక మంది యూదులు భారతదేశంలో ఉన్నారు అప్పటికే. ఇప్పుడు తోమా వచ్చేసరికే యూదులు ఉన్నారు. యూదుల మధ్యలో పరిచర్య కొరకు తోమా వచ్చాడు అనేటువంటి విషయం కూడా చాలా డాక్యుమెంట్స్ లో ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. సో తోమా యూదుల మధ్యకు వచ్చాడు అనేది మన పాయింట్ కాదు కాబట్టి నేను ఆ బుక్స్, ఆ కాపీస్ మీకు చూపించలేదు. కానీ తోమా భారతదేశానికి వచ్చాడా రాలేదా అనేది మనకి ప్రైమరీ ఇష్యూ కాబట్టి దానికి సంబంధించినవి మాత్రమే మనం చూసాం. చారిత్రక ఆధారాలు, రుజువులన్నీ కూడా మనం క్లియర్గా చూడగలుగుతాం. భారతదేశంలో ఆల్రెడీ చాలా మంది యూదులు నివాసం ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఇవాళకి కూడా కేరళలో ఒక పర్టిక్యులర్ ఒక టౌన్ అంతా కూడా మీరు కొచ్చిన్ వెళ్తే దానిలో ఒక పక్కన, తర్వాత వాస్కోడిగామా వచ్చినటువంటి ఆ ఏరియా, గోవాలోను అనేక ప్రాంతాల్లో జూయిష్ కాలనీస్ మీరు చూస్తారనమాట. జూయిష్ కాలనీస్ మనం చూస్తాం. కాబట్టి యూదుల ఉనికి అనేది ఎప్పుడో ఉంది భారతదేశంలో. ఈ భారతదేశానికి వ్యాపారం నిమిత్తం వలస వచ్చేసినటువంటి యూదులకి, ఇశ్రాయేలీలకి మెస్సయ్యను గురించినటువంటి శుభవార్తను ప్రకటించాలి. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది యూదులు ఉన్నారు. వాళ్ళు ఇంకా మెస్సయ్య వస్తారని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూసేటువంటి మెస్సయ్య వచ్చేసాడు, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పేటువంటి ఆ సువార్తను, ఆ శుభవార్తను ఎక్కడున్నటువంటి యూదులకు ప్రకటించడానికి మొదటి కారణంగా వచ్చాడు తోమా. తర్వాత రెండవది,
యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18 నుండి 20 వచనాల్లో ఒక మాట చెప్తారు. శిష్యులందరినీ పిలిచి వాళ్ళ మధ్యలో ఆయన నిలబడి ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చెయ్యండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నింటినీ వారికి బోధించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. గ్రేట్ కమిషన్ అని అంటాం మనం, మహా ఆజ్ఞ అని అంటాం అనమాట. సో దానికి లోబడి యూదులకు మెస్సయ్యను గురించిన శుభవార్త చెప్పడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి సువార్తను చూపించడానికి, అంధకారంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సువార్త వెలుగును చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు తెలియజేసినటువంటి ఆ మహా ఆజ్ఞకు లోబడి దానిని గురించి బోధించడానికి తోమా భారతదేశానికి రావడాన్ని మనం చూస్తాం అన్నమాట. తోమా ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ క్రైస్తవ్యం, యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి సువార్త, క్రీస్తు పైన కట్టబడినటువంటి ఈ విశ్వాసం, ఈ నిజమైనటువంటి మార్గం తోమా ద్వారా ప్రారంభించబడి అది నిరాటంకంగా ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. నిజమైనటువంటి పరిచర్య, వాస్తవమైనటువంటి పరిచర్య, వాక్యానుసారమైనటువంటి పరిచర్యకు ఎప్పుడూ వ్యతిరేకతలు ఉంటాయి. అది ఎప్పుడు కూడా చిన్న గుంపే. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నమ్మకమైనటువంటి పరిచర్య ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటది. ఆ తర్వాత ఈ తోమా పరిచర్య ప్రారంభించినటువంటి పరిచర్య మూలంగా భారతదేశంలో ఏమేం జరుగుతూ వచ్చాయి? క్రైస్తవులు ఏమైనా మతాలు మాత్రమే మారుస్తూ వచ్చారా? మతాన్ని మార్చడం అనేది, వాళ్ళ మతాన్ని గురించి చెప్పడం అనేది, బలవంతంగా మతంలోకి తీసుకెళ్లడం అనేది క్రైస్తవులు ఏమన్నా చేశారా అని అంటే కాదు. క్రైస్తవులు తోమా దగ్గర నుండి, మొట్టమొదటి వ్యక్తి నుండి ఈ రోజు వరకు కూడా నిజమైనటువంటి క్రైస్తవులు వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకుని యేసుక్రీస్తు అనేటువంటి పునాది రాయి పైన, మూల రాయి పైన కట్టబడి, అపోస్తలులు ప్రవక్తలనే పునాది పైన కట్టబడుతున్నటువంటి దేవుని మందిరం అనేటువంటి నిజమైనటువంటి సంఘం క్రైస్తవులైన వారు ఏం చేస్తా ఉన్నారంటే, తోమా ఫాలో అయినటువంటి దారే, క్రీస్తు ప్రకటించినటువంటి విధానాన్ని, అపోస్తలులు ఫాలో అయినటువంటి విధానాన్ని వీళ్ళు కూడా ఫాలో అవుతూ వచ్చారు. మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని ఏంటంటే సువార్తను ప్రకటించారు. అపోస్తలుల బోధ, యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చున్నటువంటి సువార్తను స్పష్టంగా వాళ్ళు బోధించారనమాట. మానవుని యొక్క ప్రాథమికమైనటువంటి అవసరత సువార్త, వేరే ఇంకేమీ కాదు. ప్రతి మానవుడు కూడా పాపం చేసి దేవుని ఉగ్రత క్రింద ఉన్నాడు. ప్రతి మానవుడు కూడా దేవుని ఎదుట దోషిగా నిలబడాల్సిన వాడే. ప్రతి మానవుడు కూడా నిత్య మరణం కింద, నిత్య వేదనకు అర్హుడిగా ఉన్నాడు. దాని నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మార్గం. ఆయన ఒక్కడే మనల్ని విడిపించగలిగిన వాడు. ఈ పాపం నుండి విడుదల పొందేటువంటి ఒక మంచి మార్గం కనబడింది. ఈ శాపం కొట్టివేయబడ్డానికి ఒక దారి కనబడింది. ఈ సువార్తను, ఈ శుభవార్తను ప్రకటించడానికి తోమా వచ్చాడు. క్రైస్తవులందరూ కూడా ఈ రోజుకి ఆ సువార్తనే ప్రకటిస్తున్నారు. మానవుని ప్రాథమిక అవసరత అయినటువంటి పాప విమోచనని క్రైస్తవులు ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత దానిని క్రియారూపకంగా చూపిస్తున్నారు. సమాజంలో భయంకరమైనటువంటి దురాచారాలు ఉండేవి. మీకు అందరికీ తెలుసు. భారతీయులంగా మనం పర్టికులర్గా మాట్లాడుకోవక్కర్లేదు. దేవదాసి విధానం ఎంత భయంకరమైనటువంటి చీకటి సంబంధమైనటువంటి ఆచారం అది. ఆడపిల్ల పుడితే పసిపిల్లల్ని చంపేయడం, సతీ సహగమనం, భర్త చనిపోతే భార్యని కూడా భర్తతో పాటు చంపేయడం, బాల్య వివాహాలు, 5 సంవత్సరాలు కూడా నిండని పిల్లలు. ఒక్క కలకత్తా సిటీలోనే, విలియం కేరీ వచ్చేసరికి ఒక్క కలకత్తా సిటీలోనే 9 సంవత్సరాల లోపు వితంతువులు 50,000 మంది ఉన్నారంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండేదో చూడండి భారతదేశం. వీటన్నింటిపైన పోరాటాలు చేసింది క్రైస్తవులే. వీటన్నింటి నుండి విడుదల వచ్చింది క్రైస్తవులు చేసినటువంటి పోరాటాల మూలంగానే. ఈ రోజున భారత స్త్రీలు సంతోషంగా తిరగలుగుతున్నారంటే క్రైస్తవుల మూలంగానే.
సమాజ రుగ్మతలపైన పోరాటాలు, దుర్వ్యసనాలు, దుర్వ్యాపారాలు, వ్యభిచారం, వీటన్నింటిపైన పోరాటం చేసేది, అవేర్నెస్ క్రియేట్ చేసేది క్రైస్తవులే. సమాజ శ్రేయస్సు, కాలేజెస్, స్కూళ్ళు, ఇంగ్లీష్ మీడియం, విదేశాలలో విద్య, ప్రతిదీ కూడా సమాజం బాగుపడడానికి. అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఓన్లీ క్రైస్తవులకే కాదు, మళ్ళీ సమాజంలో ఉన్న వాళ్ళందరి అభివృద్ధి కొరకు క్రైస్తవ్యం పాటుపడుతూనే ఉంది. వైద్యం, హాస్పిటల్స్ కట్టడం, డాక్టర్స్ని తీసుకురావడం, మెరుగైన వైద్యం, పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్, ఇవన్నీ కూడా మొట్టమొదటిగా స్థాపించింది క్రైస్తవులే. ఆఖరికి బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడి మన స్వతంత్రం మనం తెచ్చుకోవడంలో కూడా క్రైస్తవులు ప్రత్యేకమైన పాత్రను పోషించారు. ఏ కారణంతోనో ఒక్క క్రైస్తవుడి పేరు కూడా బయటకు రానివ్వరు. కానీ స్వతంత్ర పోరాటంలో మీరు మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, స్వదేశీ ఉద్యమం కానివ్వండి, ఇవేమైనా కానీ ఫోటోలు మీకు ఎక్కడైనా కనపడితే గాంధీ గారి వెనక ఒక 10 మంది ఉంటే అందులో 5 డెఫినెట్గా క్రైస్తవులు ఉంటారు. కానీ వాళ్ళ పేర్లు ఎప్పుడు ఎవరు బయటికి రానివ్వరు. భారత స్వతంత్ర పోరాటంలో కూడా క్రైస్తవ పాత్ర చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. క్రైస్తవులు ఏం చేస్తున్నారు అనంటే, వాళ్ళెప్పుడు దేశాన్ని పాడు చేయలేదండి, వాళ్ళెప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి, వాళ్ళు మతాన్ని వ్యాపింపజేయడానికి రాలేదండి. మత స్థాపన క్రైస్తవ లక్ష్యం కాదు. సువార్త ప్రకటన, ప్రజల శ్రేయస్సు, దేవుని ప్రేమను ప్రజలకు చూపించడం క్రైస్తవుల లక్ష్యం. తోమా అదే చేశాడు. తోమా తర్వాత క్రైస్తవులు అదే చేస్తున్నారు. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, మరి మనం ఏం చేస్తున్నాం? మన పరిచర్యలకు, క్రైస్తవ్యానికి మనం గమనించాల్సింది, మనం గుర్తుంచుకోవాల్సింది, మనకు ముందుండి వెళ్ళినటువంటి గొప్ప సాక్షి సమూహాన్ని గుర్తు చేసుకుంటూ పరిగణలోకి తీసుకుని మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, క్రైస్తవ్యానికి క్రీస్తే మూలరాయి. క్రైస్తవ్యానికి క్రీస్తే మూలరాయి. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంకొకటి క్రైస్తవ్యానికి కేంద్రం కానే కాదు. మానవుడు అస్సలు కాదు. మిగతా వేరే ఇంకేది కారణం కాదు. క్రైస్తవ్యానికి ప్రామాణికం దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యం మాత్రమే. 66 పుస్తకాల పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే క్రైస్తవులకు ప్రామాణికం. అది తప్ప వేరే ఇంకేమీ కాదు. వేరే ఇంకేమీ కాదు. తోమా జీవితం, తోమా పరిచర్య ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేశం కాని దేశం, భాష కాని భాష, ప్రజలు కాని ప్రజలు, కానీ వచ్చాడు, సువార్తను ప్రకటించాడు, హతసాక్షిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభు చెప్పిన మాట, మీరెళ్ళి అందరినీ క్రైస్తవులుగా మార్చండి, వాళ్ళ కులాలు మార్చండి, వాళ్ళ మతాలు మార్చండి అని చెప్పలా యేసు ప్రభు. ఆయన చెప్పిన మాట, సర్వలోకానికి, సర్వ సృష్టికి వెళ్ళండి, వారందరినీ శిష్యులుగా చేయండి, మేక్ దెమ్ డిసైపుల్స్. యేసుక్రీస్తు లాగా మార్చాలి. అది క్రైస్తవులుగా మన బాధ్యత. ఏం చేస్తున్నాం మనం? క్రీస్తు పైనే కట్టబడుతున్నామా? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం నుండి 46వ వచనం వరకు చదవండి. ఆదిమ సంఘం, అపోస్తలులు, ప్రవక్తలు ఏ విధంగా ఆయన రాజ్య సువార్తను ప్రకటించారో, ఆయన రాజ్యాన్ని భూమిపైన కడుతూ వచ్చారో ఒకసారి గమనించండి. ఈ రోజున మన పరిచర్యలు ఆ విధంగానే ఉన్నాయా? సేవకులంగా మనం తోమాలానే ఉన్నామా? ఈ రోజున పర్టిక్యులర్గా తోమాని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం ఆయన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ద్వారా ప్రోత్సహింపబడాలని ప్రార్థనాపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. భారతదేశానికి 52వ సంవత్సరంలో తోమా వచ్చాడు. సువార్త వెలుగును భారతదేశానికి చూపించాడు. ఈ రోజు వరకు
దేవుడు అనేక మందిని నిలబెట్టుకొని ఆ వెలుగును వ్యాపింపజేస్తూ ఉన్నాడు. ఆ సువార్త వెలుగులో ఈ రోజున మన జీవితాలు కూడా వెలిగింపబడ్డానికి ప్రభువు కృప చూపించారు. అందును బట్టి దేవునికి మహిమ. వెలిగించబడినటువంటి మన జీవితాల ద్వారా అనేక మంది ఇంకా వెలిగించబడాలి. అనేక జీవితాలు వెలిగించబడాలి. భారతదేశం వెలిగించబడాలి. భారతదేశం దీవించబడాలి. క్రైస్తవ్యం భారతానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మరొకసారి ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. Thank you so